ఈరోజు మన రాష్ట్రంలో వచ్చింది. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఆడబిడ్డల్ని ఆర్టీసీలో బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాదు 1000 ఆర్టీసీ బస్సులకు యజమానులను చేసినాం. సోలార్ విద్యుత్ ఉత్పత్తి అదానీ అంబానీలు కాదు, మా ఆడబిడ్డలకు 1000 మెగావాట్లు ఇచ్చినాం. హైటెక్ సిటీ పక్కన 1000 కోట్ల రూపాయల స్థలాన్ని ఇచ్చి మా ఆడబిడ్డలు తయారు చేసే వస్తువులను ఈరోజు హైటెక్ సిటీ పక్కన అమ్మే విధంగా అంతర్జాతీయ మార్కెట్ ఈరోజు మనం కల్పించినాం. ఇవన్నీ సంక్షేమం ఒక ఎత్తు. సంక్షేమం గురించి మా మిత్రులు పట్టి విక్రమార్క గారు చెప్పినారు. ఇవాళ ఈ వేదిక మీద నుంచి 4-5 విషయాలు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మా మిత్రులు కొన్ని విషయాలు మాట్లాడారు. కొన్ని మండలాలు, రెవెన్యూ డివిజన్లు లేకపోతే జిల్లాల గురించి కేంద్ర ప్రభుత్వం మండలాల సరిహద్దులు కానీ, రెవెన్యూ డివిజన్ల సరిహద్దులు కానీ, జిల్లా సరిహద్దులు మార్చొద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 2027 మార్చి 31 వరకు జిల్లా, మండల, రెవెన్యూ సరిహద్దులు మార్చడానికి అవకాశం లేదు. ఆ తర్వాత ప్రభుత్వం ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసి ఇలాంటి సమస్యలన్నింటిని కూడా ఆ కమిషన్కి ఇచ్చి బోత్ ప్రాంతం రెవెన్యూ డివిజన్గా మార్చాలని మిత్రులు అడిగినారు కదా. ఆ కమిషన్ ద్వారా ఆ రోజు ఈ సమస్యకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక అదేవిధంగా ఆనాడు ప్రాణహిత చేవెళ్ళ ఈడ తుమ్మిడేటి దగ్గర మొదలుపెట్టి కొడంగల్, తాండూరు, వికారాబాద్ వరకు గోదావరి జలాలను 160 టీఎంసీలు తరలించాలని ప్రాజెక్టు కడితే ప్రాణహిత పేరు మారింది, ఊరు మారింది, అంచనాలు మారినాయి. 1,00,000 కోట్లు గోదావరిలో పోసినట్టు అయింది. కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయిపోయింది. 3 ఏళ్లలోనే కట్టుడు కూలిపోడు జరిగిపోయింది. మా ఆదిలాబాద్కు మాత్రం రాలేదు. మా ప్రేమ్ సాగర్ రావు గారు ఎప్పుడు అంటారు, గోదావరి తలా మా పక్కల నుంచే పోతుంది, మాకు మాత్రం నీళ్లు రాలేదు అని. అందుకే ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా. ఇప్పుడు ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులే కాదు, తుమ్మిడేటి నుంచి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తాం. ఆదిలాబాదుకు నీళ్లు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. మా సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సర్వేలు చేపిస్తున్నారు, అంచనాలు సిద్ధం చేస్తున్నారు. తొందరలోనే ప్రాణహిత చేవెళ్ళ తుమ్మిడేటి దగ్గర ప్రారంభించి ఆదిలాబాదు ప్రాంతానికి నీళ్లు అందించి తాగునీరు, సాగునీరు సమస్యను పరిష్కరించే ప్రాజెక్టును ప్రారంభించడానికి మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను అని చెప్పి మా మిత్రులకు తెలియజేస్తున్నా. ఇక రెండవది, ఈ ప్రాంతంలో ఎర్ర బస్సు తిరగడమే కష్టం. మా పాయల శంకర్, మా ఎంపీ నగేష్ గారు, ఈ ప్రాంతంలో ఉండే మా నాయకులు అన్న హైదరాబాద్కే ఎయిర్పోర్టా, ఆదిలాబాద్కి ఎయిర్పోర్ట్ అక్కర్లేదా అని ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో, మోడీ గారితో మాట్లాడినాం, రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడినాం, రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడినాం. తొందరలోనే వీలైతే జూన్ 2 తారీఖు లోపల ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి శిలా పలకాన్ని వేసే బాధ్యత వేదిక మీద ఉన్న మిత్రులం అందరం తీసుకుంటాం. మరి ఎయిర్పోర్ట్ వస్తే మరి అది నడవాలంటే కూడా మనకు ప్యాసింజర్లు ఉండాలి కదా. అందుకే ఈనాడు ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగానే కాదు, ఈ ప్రాంతాన్ని ఒక పారిశ్రామిక కేంద్రంగా మార్చాలని ఆదిలాబాదు ప్రాంతంలో వేలాది ఎకరాలలో గొప్ప పారిశ్రామిక వాడ, దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను ఆదిలాబాదుకు మంజూరు చేసి ఈ ప్రాంతంలో ఉండే ఆదివాసీ గిరిజన బిడ్డలకు, చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇప్పించడానికి, ఈ ప్రాంతంలో పారిశ్రామిక వాడను ప్రారంభించడానికి తొందరలోనే మీ దగ్గరికి వస్తాను. దానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగుతుంది అని నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా అన్ని జిల్లాలలో యూనివర్సిటీలు ఉన్నాయి. ఆదిలాబాదు జిల్లాలో యూనివర్సిటీ లేదని మా ఎన్ఎస్యుఐ అదేవిధంగా విద్యార్థి యువకులు చాలామంది అడిగినారు. ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇవ్వాలని. ఆ యూనివర్సిటీకి సంబంధించిన భూసేకరణ, దానికి సంబంధించిన విషయాలతోని తొందరలోనే ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇవ్వడమే కాదు, ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈ ప్రాంతానికి నేను వస్తానని నేను తెలియజేయదలుచుకున్నాను. అదేవిధంగా మిత్రులారా, ఇవాళ పొద్దున బాసర సరస్వతి మందిరానికి వెళ్ళినాం. తెలంగాణనే కాదు, దేశం నలుమూలల నుంచి చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి
ఆ తల్లిదండ్రులు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఆ మందిరం విస్తరించాల్సిన అవసరం ఉన్నది. మందిర